Yeah, CLSS క్లాస్ స్టూడెంట్ స్టూడెంట్ అయినా క్లాస్ తయారు చేస్తాను. యా, క్లాసెస్ తయారు చేస్తాను. క్లాస్ లో ఏముంటాయి, మనకి మెంబర్స్ ఉంటాయి అండ్ బిహేవియర్స్ ఉంటాయి కదా. సో స్టూడెంట్ కి సార్ మెంబర్స్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్ మనం డిస్కస్ చేసాం. దర్ ఆర్ 2 types ఆఫ్ వేరియబుల్స్ అని. ఒకటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్, ఇంకోటి క్లాస్ వేరియబుల్స్ కదా. సో దీనికి ఒక క్లాస్ వేరియబుల్ ఇద్దాం. క్లాస్ వేరియబుల్ అంటే అన్ని ఆబ్జెక్ట్స్ కి సేమ్ ఉండాలి క్లాస్ వేరియబుల్. సో అందరు స్టూడెంట్స్ కి కామన్ గా ఏముంటుందండి, కాలేజ్ నేమ్. ఆబ్వియస్లీ కాలేజ్ నేమ్, అందరూ ఒకే కాలేజ్ నుంచి వస్తారు కాబట్టి కాలేజ్ నేమ్ వీళ్ళందరికీ ఒకటే ఉంది అనుకుందాం. రైట్. సో ఇది క్లాస్ వేరియబుల్. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఇన్స్టెన్స్ కి మారుతా ఉంటుంది. ఆబ్జెక్ట్ కి ఆ వేరియబుల్ మారుతుంది. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వీళ్ళకి ఏమి ఇద్దాం, స్టూడెంట్ నేమ్ ఇవ్వచ్చు అండ్ స్టూడెంట్ మార్క్స్ అని ఇప్పుడు ఇస్తున్నాను. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఎలా ఇనిషియలైజ్ చేస్తామండి, యూజింగ్ కన్స్ట్రక్టర్ కదా. సో ఒక కన్స్ట్రక్టర్ రాసి వాట్ ఇస్ కన్స్ట్రక్టర్, ___ init ___ ఇస్తే ఇట్స్ కాల్డ్ ఎస్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకొని వీ కెన్ ఇనిషియలైజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, సో నేను 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఒకటి ఏంటంటే సెల్ఫ్ డాట్ అనేవాళ్ళు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే వి సా దట్ సెల్ఫ్ డాట్ నేమ్ స్టూడెంట్ నేమ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ డాట్ మార్క్స్. బట్ మనకు క్వశ్చన్ తెలుసు, ఈ స్టూడెంట్ నేమ్ మార్క్స్ కి ఇనిషియలైజ్ చేయాలి కదా. సో కన్స్ట్రక్టర్ కాల్ చేసినప్పుడే మనం 2 పారామీటర్స్ పంపిద్దాం. ఒకటి ఎస్ నేమ్ అని చెప్పేసి, ఇంకోటి మార్క్స్. స్టూడెంట్ మార్క్స్ అని పెడుతున్నాను. ఇంకోటి మార్క్స్. సో ఇక్కడ ఈ 2 సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు మనం స్టూడెంట్ మార్క్స్ నేమ్ మార్క్స్ పంపిస్తాం. ఈ ఎస్ నేమ్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ నేమ్ లోకి రావాలి. ఎక్స్ మార్క్స్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ మార్క్స్ లోకి రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం. స్టూడెంట్ కి కన్స్ట్రక్టర్ ఎందుకు క్రియేట్ చేసాం, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్, టు ఇనిషియలైజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో దీనికి 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్. దీనికి ఒక క్లాస్ వేరియబుల్ ఉంది, కాలేజ్ నేమ్. దట్స్ ఇట్. ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు దీనికి 2 బిహేవియర్స్ కూడా రాద్దాం. ఒక బిహేవియర్ రాస్తాను, దీని పేరు స్టూడెంట్ ఇన్ఫో అంటాను. స్టూడెంట్ ఇన్ఫో అని చెప్పేసి ఒక బిహేవియర్ రాస్తున్నాను. నథింగ్ బట్ ఇది ఏం చేసింది అంటే ఇట్ గివ్స్ స్టూడెంట్ ఇన్ఫో. ఇది మనకి స్టూడెంట్ ఇన్ఫో ఇస్తుంది. సో లెట్ us print. హర్ష, స్టూడెంట్ ఇన్ఫోలో ఎస్ క్యాపిటల్ ఉండాలా? లేదు, ఇది మన ఇష్టం అని పెట్టుకోవచ్చు. ఓకే, ఇది మనం రాసిన ఓన్ మెథడ్ కదా, మనం ఎలానే వచ్చింది. ఎస్ క్యాపిటల్ అయినా వచ్చు, స్మాల్ అయినా వచ్చు, ఎలానే వచ్చు. ఓకే, ఇది మనం రాసిన మెథడ్ పేరు, సో ఎలానే వచ్చు. సో స్టూడెంట్ ఇన్ఫో, ఈ ఇన్ఫో లోపల మనం ఏం చేద్దాం అంటే వాడి నేమ్, మార్క్స్, వాడి కాలేజ్ నేమ్ 2, 3 ప్రింట్ చేద్దాం యూజర్ కి. సో లెట్ us print here. సో తెలుసుగా మనకి ట్రిపుల్ కొటేషన్ అంటే, ట్రిపుల్ కొటేషన్ ఇస్ ఫర్ మల్టీ లైన్. సో స్టూడెంట్ నేమ్ అని ఇక్కడ బ్రాకెట్ పెడుతున్నాను. దానిలో మనం పాస్ చేద్దాం స్టూడెంట్ మార్క్స్, కాలేజ్ నేమ్ ఇలా పెడుతున్నాం. ఇప్పుడు మనం ఈ మూడింటిలోకి మనం డేటా పాస్ చేయాలి. సో స్టూడెంట్ నేమ్ లోకి ఏం పాస్ చేయాలి, ఇది పాస్ చేయాలి. స్టూడెంట్ మార్క్స్ లోకి పాస్ చేయాలి. కాలేజ్ నేమ్ లోకి ఇది పాస్ చేయాలి. సో హౌ కెన్ వి, మనం ఫార్మాట్ చేయాలి కదా, డాట్ ఫార్మాట్ అయినా వాడుకోవచ్చు. అండ్ వీసా వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎఫ్ అయినా పెట్టచ్చు. ఎఫ్ పెడితే దిస్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్ ఫార్మేషన్. డాట్ ఫార్మాట్ అని ఇచ్చి ఫార్మాట్ లోపల
మనం వేరియబుల్స్ అయినా పాస్ చేయొచ్చు. ఆర్ స్టార్టింగ్ లో మీరు జస్ట్ స్ట్రింగ్ స్టార్టింగ్ లో F1 పెడితే ఈ స్ట్రింగ్ మీరు ఫార్మాట్ చేస్తున్నట్టు అప్పుడు మీరు ఇక్కడ ఏం ఇవ్వాలి, స్టూడెంట్ నేమ్ ప్లేస్ లో ఈ స్టూడెంట్ నేమ్ ఇవ్వాలి కదా, సో ఇవ్వాలి. సో ఈ స్టూడెంట్ నేమ్ అనేది ఏంటంటే ఇట్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, సెల్ఫ్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి. సెల్ఫ్ డాట్ స్టూడెంట్ నేమ్, సెల్ఫ్ డాట్ స్టూడెంట్ మార్క్స్. కాలేజ్ నేమ్ ఏంటి, కాలేజ్ నేమ్ ఇస్ ఏ క్లాస్ వేరియబుల్. క్లాస్ క్లాస్ డైరెక్ట్ గా మీరు క్లాస్ వేరియబుల్ ని క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు సెల్ఫ్ తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఆబ్వియస్గా అందరికి వస్తుంది. క్లాస్ వేరియబుల్ అంటే అది అందరికీ వస్తుంది, అన్ని ఆబ్జెక్ట్స్ కి కామన్ గా వస్తుంది. సో మీరు డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని వాడుకోవచ్చు, సేమ్ అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వస్తుందా, మనం చెప్పాం కదా సెల్ఫ్ డాట్ మార్క్స్ అని చూస్తే అది ఫస్ట్ వెళ్ళి దాని దగ్గర ఇన్స్టెన్స్ వేరియబుల్స్ చూసుకుంటుంది. దాని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లేకపోతే అప్పుడు పైకి వెళ్ళి క్లాస్ వేరియబుల్స్ లో ఉందా లేదా చూస్తుంది. క్లాస్ వేరియబుల్స్ లో ఉంటే అప్పుడు ఇస్తుంది. మనం డిస్కస్ చేసాం ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్ లో. సో టు అవాయిడ్ దిస్ కన్ఫ్యూజన్, అసలు మన క్లాస్ వేరియబుల్స్ ని సెల్ఫ్ ద్వారా వాడద్దు, ఓన్లీ స్టూడెంట్ క్లాస్ నేమ్ ద్వారా వాడదాం. స్టూడెంట్ డాట్ కాలేజ్ నేమ్, సో స్టూడెంట్ ఇన్ఫో అని చెప్పేసి నేను ఒక నెంబర్ రాసుకున్నాను, బిహేవియర్ రాసుకున్నాను. నేను ఒక చిన్న స్టూడెంట్ క్లాస్ అయితే తయారు చేశా. ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ తయారు చేద్దాం. S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ తయారు చేశా. సో స్టూడెంట్ తయారు చేశా కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ స్టూడెంట్ అంటే ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం అండ్ వీఆర్ కాలింగ్ కన్స్ట్రక్టర్ ఆఫ్ ది స్టూడెంట్ ఇక్కడ. సో కన్స్ట్రక్టర్ రాస్తుంది మనకి టూ వేరియబుల్స్ అడుగుతుంది కదా, SName and marks. సో SName and marks పంపిద్దాం. సో మార్క్స్ పంపించారు, స్టూడెంట్ మార్క్స్. ఇప్పుడు చక్కగా నేను S1 డాట్ స్టూడెంట్ ఇన్ఫో అంటే నాకు ఆ ఇన్ఫో ప్రింట్ అవుతుంది. ఓకే, రాంగ్ ఎస్ చూసారా. ఓకే, ఇది ఓకే, ఇది లిటరల్లీ ఈ స్పేస్ కూడా తీసుకుంటుంది. ఈ ట్రిపుల్ కొట్టేసింది, ముందున్న స్పేస్ కూడా ఇవన్నీ తీసుకుంటుంది. అందుకే నాకు ప్రింట్ అయింది. చాలా వరీస్ ఇక మనకి ప్రింట్ అయింది కదా, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్, కాలేజ్ నేమ్ అన్ని ప్రింట్ అయ్యాయి. ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. మనం వన్ మోర్ థింగ్ కూడా చూసాం లాస్ట్ క్లాస్ లో, ఇన్హెరిటెన్స్ కూడా చూసాం. సో ఇన్హెరిటెన్స్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎస్, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటండి, ఇన్హెరిటెన్స్ అంటే సూపర్ క్లాస్ లో ఉన్న క్వాలిటీస్ చైల్డ్ క్లాస్ లోకి రావడం. ఎందుకు వాడతాం ఇన్హెరిటెన్స్, కోడ్ రీయూజబిలిటీ, అంతేనా. సో క్లాస్ కార్ అని తీసుకుంటాను, ఒక కారు, ఈ కార్కి ఏమేమి ఉంటాయి, కార్కి లెట్స్ టేక్ వీల్స్ 4 ఉన్నాయి అనుకున్నాం. అండ్ కార్కి ఒక కన్స్ట్రక్టర్ ఉంది. ఈ కన్స్ట్రక్టర్ కార్కి ఏముందండి, కార్ డాట్ నేమ్ అండ్ సెల్ఫ్ డాట్ కార్కి కెపాసిటీ, పవర్ అని ఇస్తున్నాను. పవర్ దీనికి 2 ఉన్నాయి. నేమ్ ఏమో నేమ్ ఎలాగ యూజర్ పంపిస్తాడు ఇక్కడ. సో మీరు ఏదైనా ఎంచుకోవచ్చు, సేమ్ నేమ్ అని ఎంచుకోవచ్చు, ఏమైనా పవర్. సో ఈ నేమ్, ఈ పైన నేమ్ ఈ నేమ్ లోకి వెళ్ళాలి. సో నేమ్, ఈ పవర్ లోకి వెళ్ళాలి, పవర్. సో నాకు క్లాస్ ఉంది, దీనికి ఏం చేస్తున్నాను, దీనికి ఒక ఇన్స్టెన్స్ మెథడ్ రాస్తున్నాను ఇక్కడ. క్లాస్ కార్ రన్ లేకపోతే డ్రైవ్
డ్రైవ్ అని రాశాను. ఈ డ్రైవ్ అనే లోపల ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఏం ప్రింట్ చేద్దామండి డ్రైవ్ లో? ఇక్కడ కార్ నేమ్తో క్యాన్. ఎఫ్ స్ట్రింగ్ వాడదాం. ఇక్కడ ఏమో సెల్ఫ్ డాట్ నేమ్ సెల్ఫ్ డాట్ పవర్. సో ఇలా ఒక డ్రైవ్ కూడా రాశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్హెరిటెన్స్ వాడదాం. మీ టేక్ వన్ మోర్ క్లాస్. ఈ కార్ కార్ని ఇన్హెరిట్ చేసుకుంటారు ఇంకో కార్. ఈ కార్ పేరు ఏంటంటే లెట్స్ టేక్ ట్రక్ అంటున్నాను. టిఆర్సీగా ట్రక్ తీసుకుంటున్నాను. ఈ ట్రక్ ఏం చేసిందంటే ఇట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ కార్. సో ఏమవుతుంది తీసుకోవాలి? ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటండి? ట్రక్ ఈస్ ఇన్హెరిటింగ్ కార్ అంటే కారుకున్న ప్రాపర్టీస్ అన్ని ట్రక్ వస్తాయి. అంతేనా? రైట్. ఇప్పుడు ట్రక్ కంటూ ఒక కొత్త నేను లోడ్ అని ఇస్తున్నాను. ఒక బిహేవియర్ ఇస్తున్నాను. ఐ క్యాన్ క్యారీ హెవీ లోడ్. ఐ క్యాన్ క్యారీ హెవీ లోడ్ అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ట్రక్ కు నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ట్రక్ క్రియేట్ చేశా కదా. ఇప్పుడు టీ డాట్ అంటే చూసారా నాకు అన్ని వచ్చి పవర్, నేమ్, వీల్స్, లోడ్, డ్రైవ్. బట్ నా దగ్గర ట్రక్ ఏమున్నాయి? ట్రక్ దగ్గర లోడ్ ఒకటి ఉంది కదా. బట్ ఇవన్నీ ఎలా వచ్చాయి? కార్ నుంచి వచ్చాయి. సిన్స్ యూఆర్ ఇన్హెరిటింగ్. సో కార్ ని ట్రక్ ఇన్హెరిట్ చేసుకుంది. ఇన్హెరిట్ చేసుకోవడం అంటే అన్ని దాని ప్రాపర్టీస్ అన్ని ట్రక్ వస్తాయి. టీ డాట్ అని ఇస్తే పవర్ వచ్చింది, పవర్. నేమ్ వచ్చింది, వీల్స్ వచ్చాయి, డ్రైవ్ అనే మెథడ్ ఉంది. లోడ్ అనేది ట్రక్ ఉంది ఆల్రెడీ. సో నేను ఏమంటానండి ఇప్పుడు, సరే ఈ డ్రైవ్ కాల్ చేయొచ్చు కదా. ఈ ట్రక్ లో దీనికి అన్ని వచ్చాయి. డ్రైవ్ వచ్చాయి, నేమ్ వచ్చింది, పవర్ వచ్చింది, వీల్స్ వచ్చాయి. నేను డ్రైవింగ్ కాల్ చేస్తాను. డ్రైవ్ సార్ రన్ చేద్దాం, ఏమైతే చూద్దాం. యా మనకి ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఏమంటుంది? టైప్ ఎర్రర్, మిస్సింగ్ 2 పారామీటర్స్ అంటది. నేమ్ అండ్ పవర్. ఏది? __ init అంటే కన్స్ట్రక్టర్ కాల్ అయిందంట. కన్స్ట్రక్టర్ కాల్ అయింది, నువ్వు రెండు పారామీటర్స్ ఇవ్వాలి, నువ్వు ఇవ్వలేదు, నేమ్ పవర్ అంటుంది. సో కన్స్ట్రక్టర్ ఎక్కడ కాల్ అయిందండి? ఇక్కడ కాల్ అయింది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది చెప్పే కదా. సో ట్రక్ నేను ట్రక్ ఆబ్జెక్ట్ తయారు చేసినా సరే దాని దగ్గర కన్స్ట్రక్టర్ ఉంటే ఆ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో ట్రక్ దగ్గర కన్స్ట్రక్టర్ ఏం లేదు కదా. ట్రక్ దగ్గర కన్స్ట్రక్టర్ లేకపోవడం వల్ల అది ఏం చేసింది అంటే దాని సూపర్ క్లాస్ అంటే కార్ యొక్క కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయింది. సో కార్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ అయింది. బట్ దానికి పారామీటర్స్ అడుగుతుందిగా, నేమ్, పవర్. అందుకని అవి ఇవ్వాలి. నేమ్, పవర్. సో నేమ్, పవర్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేయండి. ఇట్ వర్క్ ఫైన్. టాటా ట్రక్ హ్యాస్ పవర్ 500. సో ఇలా. సో ఇది కాల్డ్ ఇది ఇలా బిహేవ్ చేస్తుంది.
ఇది కన్స్ట్రక్టర్స్ ఇన్హెరిటెన్స్ లో కన్స్ట్రక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది. సో ఈ క్లాస్ దగ్గర కన్స్ట్రక్టర్ ఉంటే ఇదే కాల్ ఇది. లెట్స్ సే దీని దగ్గర కన్స్ట్రక్టర్ ఉంది అనుకుందాం, ట్రక్ దగ్గర కన్స్ట్రక్టర్ ఉంది అనుకుందాం. ట్రక్ దగ్గర కన్స్ట్రక్టర్ ఉంది, లెట్స్ సే ఇది ఏం తీసుకోవద్దు ఇన్పుట్ ఫర్ నౌ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మన దగ్గర పాస్ అనే కీవర్డ్ ఉంటుంది. పాస్ అనే కీవర్డ్ ఎందుకంటే మీరు ఒక ఫంక్షన్ రాశారు, కానీ లోపల మీరు ఫంక్షన్ లోపల బాడీ మీరే వివరించుకోవాలి. అంటే జస్ట్ ఇట్స్ కాల్డ్ అయితే ఎంటీ ఫంక్షన్ మెథడ్. క్లాస్ లోపల ఫంక్షన్స్ ఆర్ ఆల్వేస్ మెథడ్స్, క్లాస్ బయటకి డైరెక్ట్ ఫంక్షన్స్ అంటాం. సిన్స్ ఇది క్లాస్ లోపల ఉన్నాయి కాబట్టి డెఫ్ లో వీటి మనం మెథడ్స్ అంటాం. సో మెథడ్స్ కానీ ఫంక్షన్స్ కానీ మీరు దాని లోపల బాడీ ఇవ్వదలుచుకోలేదంటే జస్ట్ గివ్ పాస్ అంతే. పాస్ ఇస్తే ఇంకా దీని లోపల బాడీ ఏం లేదు. సో రైట్ నా నేను కన్స్ట్రక్టర్ తీసుకున్నాను, పాస్ ఇచ్చేసాను అంతే, ఏమీ లేదు. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం ఏమైంది. సో ఇప్పుడు నేను ట్రక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ట్రక్ నేను పంపించట్లా, పారామీటర్స్ అనేవి నేను పంపించట్లా, ఎందుకంటే నేను ఇది కాల్ చేస్తున్నాను కాబట్టి. చూద్దాం ఒకసారి ఏమవుతుందండి. ట్రక్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ నేమ్ అంటాను. అంటే ఎందుకు అంటుంది, మీరు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అయింది, ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. అంటే ఈ కన్స్ట్రక్టర్ అసలు కాల్ అవలా. ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయితేనే దీనికి నేమ్ పవర్ అని చెప్పి 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వస్తాయి. లేకపోతే దీని దగ్గర ఇన్స్టెన్స్ వేరియబుల్స్, ట్రక్ దగ్గర ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏమీ లేవని. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ దీని దగ్గర ఏం లేవు. తర్వాత నేను ఏం చేశాను, నేను t.drive అన్నా. t.drive అంటే ఇది కాల్ అయింది. ఈ లోపల ఏం చేస్తున్నా, నేను self.name అన్నాను. అసలు నేమ్ పవర్ దీని దగ్గర లేవు కదా, నేమ్ పవర్ దీని దగ్గర లేవు. ఎందుకంటే మన ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాల. ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడే నేమ్ పవర్ దానికి వస్తాయి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కింద. కానీ కాల్ అయిన కన్స్ట్రక్టర్ ఇది, దీని లోపల మనం ఏమి ఇనిషియలైజ్ చేయట్లా. కానీ నేను t.drive అంటే డ్రైవ్ అయితే వస్తుంది, డ్రైవ్ మెథడ్ హ్యాపీగా వస్తుంది, ఎందుకంటే మనం ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి కార్ నుంచి. కానీ ఇప్పుడు డ్రైవ్ మెథడ్ లోపల ఏం చేస్తున్నాం, ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేస్తున్నాం. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఎప్పుడు వస్తాయండి, ఓన్లీ వెన్ దిస్ కన్స్ట్రక్టర్ ఇస్ ఇన్వోక్డ్. సో అందుకని మనకు వచ్చిన ఎర్రర్. ట్రక్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ నేమ్ అంటాం. మీ దగ్గర నేమ్ లేదురా బాబు అంటాం. ఈ పాయింట్ క్లియర్ అండి. ఓకే, సో మీరు కావాలంటే మీరు ఇక్కడ వాడుకోవచ్చు. సో ఎలాగో ఈ ట్రక్ ఈస్ ఇన్హెరిటింగ్ కార్ కదా, ట్రక్ కార్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఈ ట్రక్ కి ఈ నేమ్ పవర్ కూడా వస్తాయి. సో మీరు ఇక్కడ మీరు ట్రక్ నేమ్ అని తీసుకోండి. ట్రక్ నేమ్ ట్రక్ పవర్, ఇంకోటి ఏంటంటే ట్రక్ కెపాసిటీ, ట్రక్ వెయిట్ అని తీసుకుంటాను. 3 తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, నేను దిస్ డాట్ అనిస్తే సెల్ఫ్ డాట్ అనిస్తే నాకు నేమ్ పవర్ వచ్చాయి. ఈ నేమ్ పవర్ అక్కడి నుంచి వచ్చాయి, ఈ నేమ్ పవర్ సూపర్ క్లాస్ నుంచి వచ్చాయి. సో నేమ్, ఈ నేమ్ లోకి నేను ఈ ట్రక్ నేమ్ పెడుతున్నాను. సెల్ఫ్ డాట్ ట్రక్ పవర్ అని ఒకటి తీసుకుంటాను. నేమ్ డాట్ ఈ పవర్ లోనే పెడతాను. ఈ పైన వచ్చిన సూపర్ ఈ పవర్ లోకి ఈ ట్రక్ పవర్ పెడతాను. ట్రక్ పవర్ రైట్. ఇప్పుడు నేను దీనికి కొత్తగా వెయిట్ అని తయారు చేస్తాను. సో ఈ వెయిట్ అనేది ఈ ట్రక్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్, దీనికి ట్రక్ వెయిట్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఫైన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ట్రక్ కి ఆబ్జెక్ట్ తయారు చేసాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ తయారు చేసినప్పుడు మనం ఈ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, రైట్ నాట్ ఇప్పుడు లిటరల్ గా చెప్పాలంటే ట్రక్ హ్యాస్ టూ థింగ్స్ అనమాట. ఈ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతలేదు. 3 థింగ్స్, నేమ్, పవర్, వెయిట్.
ఈ 3 థింగ్స్ ని మనం ఇనిషియలైజ్ చేయాలి. సో మనం కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాం కానీ దానికి పారామీటర్స్ పంపించాలి. పవర్ 750 ఇస్తున్నాను, వెయిట్ 100,000. యా, బట్ డ్రైవ్ లోకి ఏమంటుంది? డ్రైవ్ లోకి నేమ్ పవర్ వెళ్తుంది, వెయిట్ ఏం వెళ్తుంది, సిన్స్ వీఆర్ నాట్ యూజింగ్ వెయిట్ హియర్. ఇప్పుడు రన్ చేస్తే అబ్సల్యూట్లీ ఫైన్. అశోక్ లేలాండ్ హ్యాస్ పవర్ 750. సో దిస్ హౌ కన్స్ట్రక్టర్ వర్క్స్ ఇన్ ఇన్హెరిటెన్స్. కన్స్ట్రక్టర్ ఇలా వర్క్ అవుతుంది. కన్స్ట్రక్టర్ ఫస్ట్ మన ఆబ్జెక్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాని యొక్క కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. దాని దగ్గర లేకపోతే అప్పుడు పేరెంట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఇది క్లియర్ కదండి? ఒక్కసారి చెప్పరా హర్షం అండి? ఓకే, ఏం లేదండి, సింపుల్. మనకి ఏంటంటే మనం చైల్డ్ కి ఆబ్జెక్ట్ తయారు చేసాం కదా, ఈ చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ తయారు చేసాం. చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ తయారు చేసినప్పుడు చైల్డ్ క్లాస్ కి ఏమైనా కన్స్ట్రక్టర్ ఉంది అంటే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఇప్పుడు దీనికి కన్స్ట్రక్టర్ లేదనుకున్నాం, కన్స్ట్రక్టర్ లేదు. కన్స్ట్రక్టర్ లేకపోతే ఏమైంది తెలుసా? సిన్స్ ఈ ట్రక్ ఈస్ ఇన్హెరిటింగ్ కార్, ఈ ట్రక్ కార్ ఇన్హెరిట్ చేస్తుంది కాబట్టి కార్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్. ఓకే, దీనికి ఇస్తే మాత్రం కన్స్ట్రక్టర్ దీనిదే ఉంటది, ట్రక్ వస్తుంది, కార్ రాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాది, నా దగ్గర లేకపోతే అప్పుడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాను. ఓకే, సో అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా దగ్గర ట్రక్ లేదు, నా ట్రక్ లో కన్స్ట్రక్టర్ లేదు. బట్ నేను ఏం చేస్తున్నాను, ట్రక్ లోపల 3 పారామీటర్స్ ఇస్తున్నాను. 3 పారామీటర్స్ వర్క్ అవ్వాలి కదా. ఎందుకు వర్క్ అవ్వదు? మన దగ్గర ట్రక్ ఉంది కాబట్టి 3 పారామీటర్స్ ఇచ్చాను. ఇక్కడ కూడా అశోక్ లేలాండ్ 750,000. బట్ రైట్ నో దీని దగ్గర కన్స్ట్రక్టర్ లేదు. సో ఎవరు కాల్ అవుతున్నట్టు? దీన్ని కాల్ అవుతున్నట్టు. కార్ దాంట్లో, బట్ కార్ దాంట్లో నేమ్ పవరే ఉంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రా ఇంకా వేరియబుల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేద్దాం, ఏమిద్దాం. Init takes 3 positional arguments but 4 were given. ఇది 3 తీసుకుంటది, నువ్వు 4 ఇచ్చా ఉంటుంది. 4 ఎందుకు ఇచ్చా అంటే 3 ఇచ్చింది. ఇంకొకటి సెల్ఫ్ ఆటోమేటిక్ గా టీమ్ వస్తుంది కదా. సో బేసిక్ గా మనం ఎక్స్ట్రా పారామీటర్ ఇచ్చాం, అది అంటుంది. సో ఇది క్లియర్ కదా? So these are constructor works in inheritance. యా, వన్ మోర్ థింగ్ అండి. ఇక్కడ ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ లో ఉన్నాను. చైల్డ్ క్లాస్ లో ఉండి నేను నా పేరెంట్ ఆర్ఎల్స్ నా సూపర్ క్లాస్, ఇది సబ్ క్లాస్, ఇది సూపర్ క్లాస్, ఆర్ఎల్స్ ఇది పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్, ఏ నేమింగ్ టెర్మినాలజీ అయినా ఫైన్. సో నేను సబ్ క్లాస్ లో ఉండి నా సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ వాడుకోవాలి అంటే ఎలా అంటే దానికి ఒక మెథడ్ ఉంది. ఎలా వాడుతుంది చూడండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ నేను నేమ్ పవర్ అన్నిటికీ అసైన్ చేసే బదులు ఏం చేస్తానంటే సింపుల్ గా నా సూపర్ క్లాస్ యొక్క ఇలా కాల్ చేయొచ్చు. సో సూపర్ అనే కీవర్డ్ వాడచ్చు. సో సూపర్ అనే కీవర్డ్ వాడి నేను డాట్ ఇనిట్ సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ చేశాను. నా సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ చేశాను. ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఆస్కింగ్ 2 థింగ్స్, నేమ్ పవర్. ట్రక్ నేమ్ చేద్దాం, పవర్ కూడా అడుగుతుంది. పవర్ సో ఏం చేశాను నేను? జస్ట్ 2 థింగ్స్ ఇచ్చాను. దీనికి ట్రక్ వైడ్ వచ్చింది, అది మనం వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు, బట్ వాడుకొని సెల్ఫ్ డాట్ దీనికి ఇద్దాం పవర్ ఈజ్ ఈక్వల్ టు ట్రక్ పవర్. సేమ్ ఇది ఇందాక నేను ఏదైతే కోడ్ రాసానో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ డాట్ పవర్ ఏదైతే రాసానో అది ఇది సేమే.
నాకు ఎలాగో డైరెక్ట్ గా వేరియబుల్స్ వస్తాయి, ఆ వేరియబుల్స్ అసైన్ చేసేయచ్చు. బట్ నేను ఏం చేశాను, దాని యొక్క కన్స్ట్రక్టర్ కాల్ చేసి కన్స్ట్రక్టర్ ద్వారా ఆ వేరియబుల్స్ ని అసైన్ చేశాను. ఇట్ షుడ్ వర్క్ ఫైన్. ఇప్పుడు మళ్ళీ అశోక్ ల్యాండ్ 750, వెయిట్ ఏమో 5000. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. పవర్ వెయిట్ ఇవ్వాలి. సో పవర్ కావాలి మనకి, పవర్ కాదు ఇక్కడ ఇవ్వాల్సింది వెయిట్. రైట్, స్టిల్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ట్రక్ నేమ్, ట్రక్ పవర్, డ్రైవ్ ఏమంటున్నాను, ట్రక్ నేమ్, రిక్వైర్స్ సూపర్ ఆబ్జెక్ట్. రింగ్ ఇస్తాము అంటున్నాను. Requires a super object but received a string. Line number 14. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. 21. ఇక్కడ నుంచి సూపర్ ఇస్ నాట్ వర్కింగ్. సారీ, తప్పించాను. సూపర్ ఆఫ్ ఇలా కాల్ చేయాలి. సూపర్ కీవర్డ్ గా సూపర్ ఆఫ్. ఇప్పుడు వర్కింగ్ ఫైన్. సో నా సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ చేయాలంటే సూపర్ ఆఫ్ ఇలా వాడుకోవచ్చు. నేను సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కాదు, సూపర్ క్లాస్ యొక్క డ్రైవ్ కూడా వాడుకోవచ్చు. ఎలాగో డ్రైవ్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది, మళ్ళీ సూపర్ ద్వారా కాల్ చేయాల్సిన అవసరం లేదు. కన్స్ట్రక్టర్ అంటే డైరెక్ట్ గా రాదు కదా, కన్స్ట్రక్టర్ అంటే సేమ్ నేమ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను నా సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ చేయాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, సూపర్ వాడుతున్నాను. ఆ డ్రైవ్ అనేది ఆటోమేటిక్ గా కార్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటుంది, ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి డ్రైవ్ ఆటోమేటిక్ గా వస్తుంది. నేను డ్రైవ్ వాడేసుకోవచ్చు, నేను మళ్ళీ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకో విషయం అంటే, ఇప్పుడు నేను డ్రైవ్ ఇక్కడ ఆల్రెడీ రాశాను, మళ్ళీ డ్రైవ్ రాశాను అంటే ఏమవుతుంది? డ్రైవ్ 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 తీసుకోవాలి, కార్ డ్రైవ్, కార్ డ్రైవ్ అని రాశాను. దీనిపైన ఏమో డ్రైవ్ లోపల నేమ్ పవర్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఏమైందండి, ఇప్పుడు నేను టీ ఈజ్ ట్రక్ అన్నాను, ఇప్పుడు టీ డాట్ డ్రైవ్ అంటున్నాను. ట్రక్ ని డ్రైవ్ చేయమంటున్నాను. మనకి ఇందాక ఏది ప్రింట్ అయింది? అశోక్ లేలాండ్ హ్యాస్ పవర్ 750 అంది, అంటే సూపర్ క్లాస్ యొక్క డ్రైవ్ కాల్ అయింది. ఇప్పుడు ట్రక్ దగ్గర డ్రైవ్ ఉంది కదా, సో ఇదే కాల్ అయిపోద్ది, సూపర్ క్లాస్ దగ్గరికి వెళ్ళదు. సో ఏం చేసామంటే, మనం ఇన్హెరిట్ చేసుకుంటే సూపర్ క్లాస్ యొక్క డ్రైవ్ మనకు వచ్చింది, కానీ మనం ఏం చేసాము, ఆ డ్రైవ్ యొక్క మీకు బిహేవియర్ నచ్చలా, అది ఏం చేస్తుందో మీకు నచ్చలా. సో మీరు ఏం చేశారు, ఆ డ్రైవ్ కి మీకు కావాల్సినట్టు మీరు ఇంప్లిమెంటేషన్ ఇచ్చుకున్నారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓవర్ రైడింగ్. అంటే ఓవర్ రైడ్ చేశారు, అక్కడి నుంచి వచ్చిందని మీరు ఓవర్ రైడ్ చేశారు. సో కార్ డ్రైవ్. సో టీ డాట్ డ్రైవ్ అంటే ఏమొచ్చింది, మీ దగ్గర డ్రైవ్ ఉంది కదా, ట్రక్ దగ్గర డ్రైవ్ ఉంది కదా, సో ఆ డ్రైవ్ వచ్చింది. సో పేరెంట్ది రాదు, పేరెంట్ది వస్తుంది, పేరెంట్ది మీరు ఇన్హెరిట్ చేసుకున్న పేరెంట్ది వస్తుంది, కానీ దాన్ని మీరు ఏం చేశారు, ఓవర్ రైడ్ చేశారు. అది అలా. సో ట్రక్ లోపల, ఈ ట్రక్ క్లాస్ లోపల పేరెంట్ క్లాస్ యొక్క డ్రైవ్ వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు తెలుసా? ఈ ట్రక్ డ్రైవ్ లోపల నేను దాన్ని కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే సూపర్ డాట్ డ్రైవ్ అంతే, సూపర్ డ్రైవ్. ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను సూపర్ క్లాస్ లో ఉన్న డ్రైవ్ ని పిలుస్తున్నా. ఇప్పుడు రన్ చేయండి, చూసారా సూపర్ క్లాస్ యొక్క డ్రైవ్. సో ఇప్పుడు ఏమైంది, నేను సూపర్ క్లాస్ యొక్క డ్రైవ్ ప్రింట్ అయింది, చైల్డ్ క్లాస్ లో ఉన్న డ్రైవ్ కూడా ప్రింట్ అయింది. సో దిస్ కాల్డ్ యాజ్ ఓవర్ రైడింగ్. దాని దగ్గరికి వస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ పాలిమార్ఫిజం లో మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ అని. సో వి కవర్డ్ ఓవర్ రైడింగ్ యాజ్ వెల్. ఇస్ కాల్డ్ యాజ్ ఓవర్ రైడింగ్. దిస్ కాల్డ్ యాజ్ ఓవర్ రైడింగ్. ఇది క్లియర్ కదండి? Yeah, sure.
ఏం లేదు, సూపర్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకున్న సూపర్ క్లాస్ అన్ని నాకు వస్తాయి. అంటే ఇప్పుడు నేను మా నాన్న బిజినెస్ అంతా నాకు వస్తుంది, కానీ నాకు మా నాన్న చేసే బిజినెస్ నాకు నచ్చలా. సో దాన్ని ఏం చేశాను, నేను మా నాన్న చేసే బిజినెస్ చేంజెస్ చేసుకున్నాను. ఒకవేళ నా దగ్గర ఏమి లేదనుకుందాం, నా దగ్గర బిజినెస్ లేదు, కానీ నన్ను ఎవరైనా బిజినెస్ చేయమంటే ఆటోమేటిక్ మా నాన్న బిజినెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు మా నాన్న నాకు ఇన్హెరిటెన్స్ ఉంటుంది కాబట్టి. లేదు, నేను మా నాన్న బిజినెస్ తీసుకొని దాంట్లో కొంచెం ఎన్హాన్స్ చేసి కొంచెం ఇంకా అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఇలా చేయొచ్చు. అదే నేను చేసింది ఇక్కడ. దాన్ని ఓవర్ రైడింగ్ చేశారు. మా నాన్న బిజినెస్ ని ఓవర్ రైడ్ చేసి లోపల దాని దగ్గర నేను కొంచెం ఇంప్లిమెంటేషన్ ఇచ్చుకున్నాను. ఓకే. సో ఇది సో దిస్ కాల్డ్ as ఓవర్ రైడింగ్. సో సూపర్ టు కాల్ ఏ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇలా కాల్ చేయాలి. మనం కాల్ చేసాం ఇక్కడ సో ఇక్కడ కాదు, ఇక్కడ నెక్స్ట్ ఎంఆర్ఓ. లాస్ట్ క్లాస్ లో చూసాం మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ అని. సో మనకి 2 సూపర్ క్లాసులు ఉంటే నా దగ్గర 2 సూపర్ క్లాసెస్ ఉన్నాయి. అంటే ట్రక్ ఉంది, ట్రక్ పైన కార్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకో క్లాస్ రాస్తున్నాను, దీని పేరు బస్ అంటున్నాను. ఈ బస్ లోపల ఒకటే ఒక మెథడ్ రాస్తాను. దీని లోపల ఏంటంటే మర్చిపోయింది, దీనికి కూడా ఒక కన్స్ట్రక్టర్ ఇస్తాను చూడండి. దీనికి కూడా కన్స్ట్రక్టర్ ఇస్తాను. ఈ కన్స్ట్రక్టర్ ఏం తీసుకోదు, జస్ట్ ఏదో ప్రింట్ చేస్తాను. I mean బస్ క్లాస్ కన్స్ట్రక్టర్ అంటున్నాను. రైట్. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? సో ట్రక్ ఉంది, ట్రక్ ఈస్ కార్ ఇన్హెరిట్ చేసుకుంది, కార్ తో పాటు బస్సును కూడా ఇన్హెరిట్ చేస్తుంది అనుకున్నాం. కారుతో పాటు బస్సును కూడా ఇన్హెరిట్ చేస్తుంది. సో యూ కెన్ థింక్ లైక్ ఇది ఫాదర్, ఇది మదర్ అనుకోండి. సో ఈ ట్రక్ ఏం చేసింది, కార్ని బస్ని ఇద్దరిని ఇన్హెరిట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను సూపర్ ఆఫ్ అన్నాను. సూపర్ ఆఫ్ అని ఇచ్చాను. ఆబ్వియస్ గా దీనికి పారామీటర్స్ ఉన్నాయి. సూపర్ ఆఫ్ ఇనిట్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేశాను, నేను ట్రక్ లోపల సూపర్ డాట్, ఇప్పుడు సూపర్ గా కన్స్ట్రక్టర్ కాల్ చేస్తాను. సూపర్ గా కన్స్ట్రక్టర్ కాల్ చేస్తే ఎవరు కన్స్ట్రక్టర్ కాల్ అయింది? మీరు పారామీటర్స్ పంపించారు. పారామీటర్స్ ఎవరికి ఉన్నాయి? ఈ కార్ కన్స్ట్రక్టర్ కే ఉన్నాయి, కాబట్టి ఇదే కాల్ అవుతుంది. ఒకవేళ దీనికి కూడా లేవనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రైవ్ ఉంది కదా, ఈ డ్రైవ్ లో అసలు దీనికి ఏమీ లేవు అనుకున్నాం, నేమ్ పవర్ ఏమీ లేదు, జస్ట్ ప్రింట్ దిస్ ఈస్ కార్ కన్స్ట్రక్టర్. నేమ్ పవర్ ఏం అక్కర్లా, ఈ డ్రైవ్ లో కూడా మనం ఏం ప్రింట్ చేయొద్దు. డ్రైవ్ ఫ్రమ్ కార్, డ్రైవ్ అంతే. కార్ కి 2 ఉన్నాయి, యూనిట్ డ్రైవ్. బస్ కి ఒక కన్స్ట్రక్టర్ ఉంది. ఇప్పుడు ఇక మీనింగ్ లెస్ కదా. మన ట్రక్ వచ్చి సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాం, దానికి ట్రక్ పవర్ అని పంపిస్తున్నాం. సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కి ట్రక్ పవర్ ఎవరు తీసుకోవట్లేదు, మీనింగ్ లెస్, తీసేద్దాం. దీనికి కూడా అన్ని తీసేస్తున్నాను, జస్ట్ ట్రక్ వెయిట్ ఒకటే ఉంచుతున్నాను. రైట్. సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఏమైంది, రైట్. సో ఇది జరిగింది నా దాంట్లో. ట్రక్ ఉంది, ట్రక్ ఈస్ ఇన్హెరిటింగ్ కార్ అండ్ బస్, ఇద్దరిని ఇన్హెరిట్ చేసుకుంది. కార్ని బస్ని ఇద్దరిని ఇన్హెరిట్ చేసుకుంది, కారు బస్. ఇప్పుడు ట్రక్ కన్స్ట్రక్టర్ లోపల, ట్రక్ యొక్క కన్స్ట్రక్టర్ లోపల సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ చేస్తాను. నా సూపర్ క్లాస్ అంటే బస్సు కార్ 2 సూపర్ క్లాసులే, బట్ ఎవరు కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది, ఎవరి కన్స్ట్రక్టర్ ఇక్కడ ఇన్వోక్ అవుతుంది, ఫస్ట్ ఉన్న వాళ్ళ దాంట్లోకి వెళ్తుందా? సో రైట్ టు లెఫ్ట్ చూసుకోవాలి. ఇన్హెరిట్ చేసినప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ కార్ ఉంది కదా, సో కార్. ఇది మెథడ్ తీసుకోవాలి. రెజల్యూషన్ ఆర్డర్ ఎంఆర్ఓ అని రాశాను, బట్
మెథడ్ అనే కాదు, కన్స్ట్రక్టర్ కూడా అంతే. కన్స్ట్రక్టర్ ఇస్ ఆల్సో మెథడ్. కన్స్ట్రక్టర్ కూడా మెథడ్. సో మెథడ్ రిజల్యూషన్ ఎలా జరిగింది అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో ఫస్ట్ కార్ ఉంది కాబట్టి కార్ యొక్క కన్స్ట్రక్టర్ అనేది వస్తుంది. దిస్ కార్ కన్స్ట్రక్టర్. సో ఇంకా ఇప్పుడు ట్రక్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇట్ ఈస్ టేకింగ్ ఓన్లీ 1 పారామీటర్. మరి అన్ని ఎందుకు తీసేస్తాం? రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? హర్ష, చిన్న డౌట్. ఇప్పుడు మనం క్లాస్ ట్రక్ లోని కారు బస్ అని రాసాం కదా, అవును. అది ఫస్ట్ కార్ రాసాం కాబట్టి కార్ తీసుకుంటది అంతేనా? లేకపోతే మనం కోడ్ లో ముందు కార్ ఉంది కాబట్టి కోడ్ కాదు, ఇక్కడ మనం ఇక్కడ బట్టే కదా. ఇక్కడ ఇన్హెరిట్ చేసినప్పుడు మీరు ఏది ఫస్ట్ ఇస్తున్నారు? ఇక్కడ మీరు ఇన్హెరిట్ చేస్తున్నారు. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం రావాలి అవుట్పుట్? రైట్ నేను ఏం చేస్తాను అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ట్రక్ అన్నాను. సో ఈ ట్రక్ ఆబ్జెక్ట్ తయారు చేశా, 5000 పంపిస్తాను. సో ఈ 5000 వెళ్ళి ఈ ట్రక్ వెయిట్ కి వస్తుంది, ఈ ట్రక్ వెయిట్ వెళ్ళి ఈ వెయిట్ లో ఉంటది. బట్ ఈ కన్స్ట్రక్టర్ లోపల ఏమవుతుంది? ఈ లైన్ కూడా కాల్ అవుతుంది. సూపర్ యొక్క కన్స్ట్రక్టర్ కాదు. సూపర్ యొక్క కన్స్ట్రక్టర్ అంటే ఫస్ట్ కార్ ఉంది కాబట్టి కార్ యొక్క కన్స్ట్రక్టర్ లోకి వెళ్తుంది. ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ వచ్చి ఇది ప్రింట్ అవ్వాలి, దిస్ ఈస్ కార్ కన్స్ట్రక్టర్ అని. సో అది ఈ లైన్ లో జరుగుతుంది. దాని నెక్స్ట్ లైన్ లో టీ డాట్ డ్రైవ్ అన్న. సో టీ డాట్ డ్రైవ్ అంటే ట్రక్ యొక్క డ్రైవ్. ట్రక్ యొక్క డ్రైవ్ కి వచ్చాను. ట్రక్ యొక్క డ్రైవ్ కి వచ్చి మళ్ళీ లోపల ఏమంటుంది? సూపర్ ఆఫ్ డ్రైవ్ ఉంటుంది. సూపర్ క్లాస్ లో డ్రైవ్ ఉందా? కారు బస్సు సూపర్ క్లాసులు, బట్ కార్ దాంట్లో డ్రైవ్ ఉంది కాబట్టి ఇంక సింపుల్, దీనికి ఇంకా హ్యాపీ. దీని దగ్గర ఉంటే అప్పుడు ఈ ఆర్డర్ లో వెళ్తుంది. ఒక దగ్గర ఉందంటే డైరెక్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి? డ్రైవ్ మెథడ్ ఫ్రమ్ కార్ అనేది ప్రింట్ అవుతుంది ఈ లైన్ లో. దీని తర్వాత ఇంకోటి ఉంది, ప్రింట్ కార్ డ్రైవ్. సో ఇది కూడా ప్రింట్ అవుతుంది, కార్ డ్రైవ్ అని కూడా. సో మనకు అవుట్పుట్ ఏమేమి రావాలి? దిస్ ఈస్ కార్ కన్స్ట్రక్టర్, డ్రైవ్ మెథడ్ ఫ్రమ్ కార్ అండ్ కార్ డ్రైవ్. ఈ 3 రావాలి. This is car constructor, drive from car drive. Okay. సునంద గారు ఉన్నారా? సునంద గారు డ్రాప్ అయిపోయారు. ఓకే. సో ఇది ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్హెరిటెన్స్, మెథడ్ రెజల్యూషన్. ఇప్పుడు పాలిమార్ఫిజం కొంటాం. ఇది బాగుంటుంది, అన్ని బాగుంటాయి, ఊప్స్ కాన్సెప్ట్స్ బాగుంటాయి. ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి బాగుంటాయి, వచ్చిన వాళ్ళకి ప్రాక్టీస్ చేసాకే బాగుంటాయి. కాదండి, బాగున్నాయి కదా. ఇది సమ్ రిలేషన్స్ క్రియేట్ చేస్తున్నాం, కూడా బాగుంటుంది. ప్రాక్టికల్ గా వన్స్ ఇంటూ దిగితే లైక్ ఆ ఎసెన్స్ తెలుస్తుంది. సో పాలిమార్ఫిజం అంటే ఏంటంటే పేర్లోనే ఉంది, పాలిమార్ఫ్ అంటే నంబర్ ఆఫ్ ఫార్మ్స్. అంతే కదా, మీకు ఐడియా ఉండాలి పాలిమార్ఫిజం గురించి, సైన్స్ స్టూడెంట్. డిఫరెంట్ ఫార్మ్స్. పాలిమార్ఫిజం అంటే పాలిమార్ఫ్, నంబర్ ఆఫ్ ఫార్మ్స్. అంటే ఒకే దానికి నంబర్ ఆఫ్ ఫార్మ్స్ అంటే పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు నా దగ్గర 2 క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం అండి. సెకండ్. ఓకే, 2 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ ఏ, ఈ క్లాస్ ఏ లోపల లెట్స్ సే దీని ఒక మెథడ్ ఉంది, ఇన్ఫో అని. ప్రింట్ రాస్తున్నాను, దిస్ ఈజ్ క్లాస్ ఏ. సేమ్ సిమిలర్ గా నేను లెట్స్ హావ్ ఏ క్లాస్ బి. నేను డెఫ్
ఇన్ఫో అని చెప్పి దీనికి కూడా ఇన్ఫో అని తయారు చేస్తాను. ఇది కూడా ప్రింటర్ దిస్ ఈస్ క్లాస్ బి. ఓకే, రెండింటికి ఇన్ఫో ఉంది ఆర్ రైట్. సో రెండింటికి ఇన్ఫో ఉంది. ఇప్పుడు రెండింటికి రిలేషన్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు, జస్ట్ క్లాస్ ఇది క్లాస్ బి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నార్మల్ గా ఒక ఫంక్షన్ రాస్తాను, జస్ట్ ఒక ఫంక్షన్ రాస్తాను ఇక్కడ బయట. ఈ ఫంక్షన్ పేరు కాల్ 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 ఇన్ఫో ఆర్ ప్రింట్ ఇన్ఫో ఏదో రాస్తాను. కాల్ ఇన్ఫో అంటున్నాను ప్రస్తుతానికి, ఏదో ఒకటి ఇస్తున్నాను. ఇది ఒక పారామీటర్ తీసుకుంటుంది, దీని పేరు పారా అని రాస్తున్నాను. ఇది ఒక పారామీటర్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ పారామీటర్ లోపల డాట్ ఇన్ఫో అని కాల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అర్థమైంది మీకు ఇక్కడ ఏం రాసాను? దాని ఇన్ఫో తీసుకుంటున్నారా? యా, సో ఏం చేశానంటే కాల్ ఇన్ఫో అని చెప్పి జస్ట్ నార్మల్ ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్ లోపల ఇది ఒక పారామీటర్ తీసుకుంటుంది. నార్మల్ ఫంక్షన్స్ మనం రాస్తాం కదా, ఇది పారామీటర్ తీసుకుంటుంది. ఈ పారామీటర్ లోపల ఉన్న ఇన్ఫో కాల్ చేస్తాం. బట్ అసలు ఈ పారామీటర్ ఏంటి నాకు తెలుసా? తెలియదు. We did not specify whether it is A or B. యా, మనం స్పెసిఫై చేయలేము. ఎప్పుడు మీకు గుర్తుందా, మనకి ఇది స్ట్రింగ్ అయితే ఈ స్ట్రింగ్ అయితే, ఇది ఇంట్ అయితే మనకి ఇంట్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, బులియన్ అయితే బులియన్. మనకు తెలియదు అది ఏం చేస్తున్నాం, కానీ మనం డైరెక్ట్ డాట్ ఇన్ఫో అని పెట్టేశాం. అంటే నాకు నేను ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నేను ఏం కాల్ చేస్తాను నాకు తెలియదు. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, ఇక్కడ నేను ఏదైనా పంపించచ్చు కదా. నేను ఒక స్ట్రింగ్ పంపించాను అనుకుందాం, హర్ష అని. ఇప్పుడు నాకు ఏమైంది, హర్ష లోపల ఆబ్వియస్ గా స్ట్రింగ్ ఇన్ఫో ఉండదు. ఇలా హర్షాన్ని కాల్ చేశాను అంటే ఏమవుతుంది, అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేశాను. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ పారాలోకి ఈ హర్ష పంపించాను. ఇప్పుడు హర్ష డాట్ ఇన్ఫో అంటున్నాం. హర్ష అనేది ఎవరు, స్ట్రింగ్ లోపల ఇన్ఫో అనేది మెథడ్ లేదు, మనకి ఎర్రర్ రావాలి. చూసారా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ చేస్తున్నాం అట్రిబ్యూట్ ఇన్ఫో. సో రైట్ నో ఇది ఎలా తీసుకుంటుంది, ఇది ఈ పారాలో స్ట్రింగ్ ఎలిమెంట్, పారాలోకి స్ట్రింగ్ ఎలిమెంట్. సో మనం ఏం చేయాలి తెలుసా, సో బేసిక్ గా తీసుకోవాలి పాలిమార్ఫిజం. ఈ పారామీటర్ కి ఏంటంటే, ఈ పారామీటర్ కి ఏం తెలియదు, అది ఏదో వచ్చిందో దాని మీద ఇన్ఫో అప్లై చేస్తుంది అంతే. మనం ప్రాపర్ గా పంపించాలి పారామీటర్ లోకి. సో మీరు బి పంపించారనుకోండి, బి డాట్ ఇన్ఫో అంటే దిస్ ఈస్ క్లాస్ బి అంటది. అదే మీరు ఏ పంపించారనుకోండి ఇక్కడికి, దిస్ ఈస్ క్లాస్ ఏ అంటది. సో దిస్ కాల్ యాజ్, అంటే దీన్ని మనం ఏమంటాం అంటే డక్ టైపింగ్ అంటాం. డక్ టైప్ అంటే ఏం లేదు, అది డక్ లాగా నడుస్తుంది, డక్ లాగా మాట్లాడుతుంది అంటే ప్రాబ్లీ డక్ ఏమో అనుకుంటాం కదా, అదే ఇది కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ మనం డాట్ ఇన్ఫో అంటే దిస్ ఈస్ క్లాస్ బి అని వచ్చింది అనుకోండి, ఓకే అయితే పారామీటర్ లో ఉంది బి ఏమో, దిస్ కాల్ యాజ్ డక్ టైపింగ్. సో ఇలా మీరు ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు మీరు హర్ష బదులు మీరు ఇప్పుడు బి క్లాస్ బి ఉంది కదా, క్లాస్ బికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ బి. యా, సో మీరు క్లాస్ బికి ఒక ఆబ్జెక్ట్ తయారు చేశారు బి అని. ఈ బిని పంపించండి హర్ష ప్లేస్ లో. ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే బిలోకి ఏమవుతుంది, ఇప్పుడు కాల్ ఇన్ఫోలోకి ఏమవుతుంది, ఈ బి వెళ్తుంది. బి ఇస్ వాట్, ఈ బి యొక్క ఆబ్జెక్ట్, ఈ బి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ వెళ్తుంది. యా, బి క్లాస్ ఒక ఆబ్జెక్ట్ మీద అప్లై చేసుకుని మీరు ఇన్ఫో, బి డాట్ ఇన్ఫో అంటే ఏమొస్తుంది, దిస్ ఇస్ క్లాస్ బి వస్తుంది. ఓకే, ఓకే, యా సార్. సో ఇది పైథాన్ లో మీరు ఒకవేళ దీని ముందే స్పెసిఫై చేయగలిగారు అనుకున్నాం, ఈ పారామీటర్ కి స్ట్రింగ్ ఏ తీసుకోవాలి, అప్పుడు స్ట్రింగ్ ఏ తీసుకుంది. మనకి అలా ఉండదు, మన వేరియబుల్స్ కి ముందు మనం దాని యొక్క టైప్ ని మనం డిఫైన్ చేయలేము ఈ పైథాన్ లో. ఇది డైనమికల్ టైప్ లాంగ్వేజ్. వేరే లాంగ్వేజ్ స్పెసిఫై చేయొచ్చు, వేరియబుల్స్ కి ముందు నేను ఇంటర్ పెట్టచ్చు, అప్పుడు ఓన్లీ ఇంటిజర్ నే తీసుకుంటుంది. బట్ రైట్ లో ఇది ఎవరినైనా తీసుకుంటది. యా, దాని మీద ఇన్ఫో అప్లై చేశాను. సో అది నాకు తెలియదు, ఏమొస్తుందో తెలియదు నాకు రన్ టైంలో. అంటే నేను ఏమైనా పంపించచ్చు, ఇక్కడ ఏది పంపిస్తే దాని తగ్గట్టు ఇన్ఫో బిహేవ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను
క్లాస్ బి క్లాస్ సి కూడా తీసుకుంటున్నాను. సో 3 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. నేను ఏం చేస్తాను తెలుసా, ఈ మూడింటికి ఆబ్జెక్ట్స్ తయారు చేస్తాను. ఎలా తయారు చేయొచ్చు? ఇదే రెండు ఆబ్జెక్ట్ తయారు చేయడం అంటే బి ఆఫ్ అనే కదా, బి ఆఫ్, ఏ ఆఫ్, సి ఆఫ్, అంతే కదా. సో ఏం చేస్తారంటే ఈ 3 క్లాసులకి ఆబ్జెక్ట్ తయారు చేసి ఒక లిస్ట్ లో పెట్టుకుంటా. అంటే ఎల్ అని ఒక లిస్ట్ తయారు చేశాను, లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని. ఎలా తయారు చేయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ అని ఒక ఆబ్జెక్ట్ తయారు చేశాను క్లాస్ ఏకి. ఇప్పుడు క్లాస్ బికి ఒక ఆబ్జెక్ట్ తయారు చేశాను, క్లాస్ సికి ఒక ఆబ్జెక్ట్ తయారు చేశాను. ఈ మూడింటిని ఒక లిస్ట్ లో పెడతాను, ఏ కామా బి కామా సి అని. ఇప్పుడు నా దగ్గర ఏమన్నాయి? లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇలా అయినా చేయొచ్చు. మనకి ఇంత పని ఎందుకు, మళ్ళీ ఏలో పెట్టుకొని ఏ పెట్టడం అనేది ఎందుకు తీసేసేసి ఆ లిస్ట్ లోనే ఒకేసారి ఏం చేస్తారంటే ఏ ఆఫ్, బి ఆఫ్, సి ఆఫ్ అని పెట్టేస్తాం. ఒకేసారి లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తయారు చేశాను. రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని లూప్ చేస్తా, ఈ లిస్ట్ ని లూప్ చేస్తా. ఈ లిస్ట్ ఎలా లూప్ చేస్తామండి? ఫర్ ఐ ఇన్ ఎల్ అంటున్నాను. సో ఈ ఐలోకి ఏమొస్తుంది నాకు? ఈచ్ టైం నాకు ఈ లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఫస్ట్ టైం నాకు ఏమొచ్చింది? ఏ ఆబ్జెక్ట్ వచ్చింది, తర్వాత బి వస్తుంది, ఆ తర్వాత సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, నేను లోపలికి వచ్చి ఐ డాట్ కాదు, సారీ 1 సెకండ్. ఇక్కడ నేను కాల్ ఇన్ఫో అనే ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. దీని లోపలికి ఐని పంపిస్తాను. ఓకే, ఆర్ఎస్ ఇది అక్కర్లో మీరు డైరెక్ట్గా ఇది పీకేద్దాం. కాల్ ఇన్ఫో లేదు, డైరెక్ట్ గా ఏం చేస్తానంటే ఐ డాట్ ఇన్ఫో అంటున్నా. సో నాకు ఐలోకి ఏమొస్తుంది? ఈచ్ టైం నాకు ఒక్కొక్క ఆబ్జెక్ట్ వస్తుంది, దాని మీద ఇన్ఫో అంటున్నాను. సో ఫస్ట్ ఏ వస్తుంది, ఇప్పుడు ఏ డాట్ ఇన్ఫో అంటున్నాం, అప్పుడు నాకు దిస్ ఇస్ క్లాస్ ఏ అని రావాలి. ఇప్పుడు బి వస్తుంది, బి డాట్ ఇన్ఫో అంటున్నాం, దిస్ ఇస్ క్లాస్ బి అని రావాలి. నెక్స్ట్ సి వస్తుంది, సి డాట్ ఇన్ఫో అంటున్నాం, దిస్ క్లాస్ సి అనాలి. లెట్స్ ఏ క్లాస్ సికి అసలు లేదు అనుకున్నాం, ఇది క్లాస్ సికి లేదు, సో పాస్ అని పెట్టేస్తాను. సో క్లాస్ దగ్గర క్లాస్ నేను పాస్ అని పెట్టేసండి. సో క్లాస్ క్రియేట్ చేసి లోపల పాస్ అని పెడితే ఇది జస్ట్ ఎంటీ క్లాస్ అని. అప్పుడు సిలోకి అది క్లాస్ సి లో ఇచ్చింది వెళ్ళదు. యా, క్లాస్ సి వచ్చింది, క్లాస్ సి డాట్ ఇన్ఫో అంటే మనకి ఎర్రర్ రావాలి, క్లాస్ సిలో ఇన్ఫో లేదురా బాబు అని. సి ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఇన్ఫో. పై రెండు ప్రింట్ అయినాయి, దిస్ ఈస్ క్లాస్ ఏ, దిస్ క్లాస్ బి ప్రింట్ అయినాయి హ్యాపీగా. సి దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది, క్లాస్ సి హ్యాస్ నో అట్రిబ్యూట్ ఇన్ఫో అని. దిస్ వల్ల డక్ టైపింగ్ ఇది. దీని డక్ టైపింగ్ అంటే బేసిక్ దీనికి తెలియదు, ఐకి ఎవరు వస్తున్నారో తెలియదు. ఎవరు వచ్చినా వాటిని ఇన్ఫో అని అప్లై చేయమని చెప్పాం. సో ఇలా తీసుకోవాలి. పాలిమార్ఫిజం కదా, ఇది పాలిమార్ఫిజం. డక్ టైపింగ్ ఇది ఎగ్జాక్ట్ పాలిమార్ఫిజం కాదు. పాలిమార్ఫిజం లో మనకి ఓవర్ రైడింగ్, ఓవర్ లోడింగ్ అని రెండు ఉంటాయి. ఓవర్ రైడింగ్ చూసాం, నెక్స్ట్ ఓవర్ లోడింగ్ చూద్దాం. అది ఇంకేమున్నాయి మనకి? డక్ టైపింగ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇస్ ఈ ఆపరేటర్ ఓవర్ లోడింగ్. మ్యాజిక్ మెథడ్స్ ఉంటాయి, ఇవి మనం చూద్దాం. ఓవర్ లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్, అండ్ ఇన్నర్ క్లాసెస్.